2026 మార్చి 19న ఉగాది. ఈ కొత్త సంవత్సరానికి పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ ఉగాది భారతీయ జ్యోతిష శాస్త్ర చరిత్రలో ఒక అత్యంత క్లిష్టమైన కాలానికి నాంది పలకబోతోంది. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక సమయాల్లో గ్రహాల గమనం మానవ జీవితాలపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఉగాది అంటే కొత్త ఆశలు, కొత్త ఆశయాలు మరియు నూతన ఉత్తేజానికి చిహ్నం. కానీ 2026 ఉగాది పంచాంగం ప్రకారం ఆకాశంలో గ్రహాల అమరిక గందరగోళంగా ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి ఇది ఒక పరీక్షా కాలంగా మారనుంది. ముఖ్యంగా శని భగవానుడు తన రాశిని మార్చి మీనరాశిలోకి ప్రవేశించడం, అదే సమయంలో రాహుకేతువుల సంచారం మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు మారడం వల్ల ఈ సృష్టిలో కొన్ని రాశుల వారికి గడ్డు కాలం మొదలవుతోంది. జ్యోతిష శాస్త్రం అనేది కేవలం భవిష్యత్తును చెప్పడం మాత్రమే కాదు, రాబోయే కష్టాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో హెచ్చరించే ఒక దిక్సూచి వంటిది. ఈ కాలంలో ఈ 3 రాశుల వారు ఏ చిన్న పొరపాటు చేసినా అది పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉంది. అడుగు తీసి అడుగు వేయాలంటే 100 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నమ్మిన సిద్ధాంతాలు, నమ్ముకున్న మనుషులు కూడా ఈ సమయంలో దూరం కావచ్చు. ఆర్థికపరమైన చిక్కులు, మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఈ రాశుల వారిని నీడలా వెంటాడుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కూడా ఒక పెద్ద సవాలుగా మారుతుంది. పరాభవ నామ సంవత్సరం అంటేనే పేరులో కొంత ప్రతికూలత కనిపిస్తుంది. అంటే అవమానాలకు లేదా పరాజయాలకు తావిచ్చే కాలం అని అర్థం. ఇటువంటి సమయంలో గ్రహాల అనుకూలత లేనివారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ప్రారంభించే కొత్త పనులు మధ్యలోనే ఆగిపోవడం లేదా భారీ నష్టాలను మిగిల్చడం వంటివి జరుగుతాయి. దీనివల్ల వ్యక్తిగత జీవితంలో కూడా అశాంతి నెలకొంటుంది. శాస్త్రం ప్రకారం శని ప్రభావం ఈ రాశులపై అధికంగా ఉండటం వల్ల కర్మఫలాలను అనుభవించే సమయం ఆసన్నమైందని గుర్తించాలి. మనం గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ కాలంలో పెద్ద సమస్యలుగా పరిణమించి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాబట్టి ఈ రాశుల వారు రాబోయే ఉగాది నుంచి తమ జీవన శైలిని, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పని చేసినా ఫలితం ఆశించిన రీతిలో రాదు. కాబట్టి ఓపిక పట్టడం ఒక్కటే మార్గం. మరి ఆ 3 రాశుల వారు ఎవరు? వారు ఉగాది నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. అంతకుముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే 2026 ఉగాది నుంచి అత్యంత కష్టాలను ఎదుర్కోబోతున్న మొదటి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ కాలం ఒక అగ్ని పరీక్ష వంటిది. దీనికి ప్రధాన కారణం శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించి జన్మశని ప్రభావాన్ని చూపడం. ఏలినాటి శనిలో ఇది అత్యంత కీలకమైన మరియు కష్టతరమైన 2వ దశ. మీనరాశి వారు సహజంగానే సున్నిత మనస్కులు, ఆధ్యాత్మిక చింతన కలిగినవారు. కానీ ఈ ప్రతికూల కాలంలో వారి మనస్సు నిరంతరం ఆందోళనలతో నిండిపోతుంది. వృత్తిపరంగా చూసుకుంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరులా అనిపిస్తుంది. ఆఫీసులో మీ పనితీరును ఎవరూ గుర్తించకపోగా మీపై లేనిపోని నిందలు వేసే అవకాశం ఉంది. సహోద్యోగులే మీకు శత్రువులుగా మారి మీ వెనుక గోతులు తవ్వవచ్చు. మీరు ఎంత నీతిగా ఉన్నా పరిస్థితులు మిమ్మల్ని తప్పుగా చూపిస్తాయి. పై అధికారులతో చిన్నపాటి వాదోపవాదం కూడా మీ ఉద్యోగానికి ఎసరు పెట్టవచ్చు. మీరు చేసే ప్రతి పనిలోనూ లోపాలను వెతకడమే ఇతరుల పనిగా మారుతుంది. దీనివల్ల మీరు మానసిక వేదనకు గురవుతారు. నిరుద్యోగులు ఈ కాలంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం. ఇంటర్వ్యూలలో చివరి మెట్టు వరకు వెళ్ళి విఫలమవ్వడం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థికంగా మీనరాశి వారు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. చేతికి అందిన డబ్బు చేజారిపోతుంది. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇస్తే అది తిరిగి రాదసదా ఆ వ్యక్తితో మీకున్న సంబంధం కూడా తెగిపోతుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టడం అంటే పులినోట్లో తలపెట్టడమే అవుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి భారీ నష్టాలు తప్పవు. ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. అనవసరమైన విలాసాల కోసం అప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో తీర్చలేనంత భారం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో కూడా ప్రశాంతత అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. జీవిత భాగస్వామితో అనుక్షణం గొడవలు జరగవచ్చు. చిన్న విషయాలకే కోపం పెరిగిపోయి అది విడాకుల వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు ఆస్తి
ఆస్తి తగాదాల వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒకే ఇంట్లో ఉన్న మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. నమ్మిన వారే మోసం చేయడం వల్ల మనుషుల మీద నమ్మకం పోతుంది. సంతానం విషయంలో కూడా మీరు తీవ్రమైన మానసిక వేదనను అనుభవిస్తారు. వారి ప్రవర్తన లేదా వారి ఆరోగ్యం మిమ్మల్ని కలవరపెడుతుంది. మీనరాశి వారు ఈ కాలంలో ఆరోగ్య విషయంలో అస్సలు రాజీ పడకూడదు. మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. నిరంతరం ఆలోచించడం వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుంది. దీనివల్ల పని మీద ఏకాగ్రత తగ్గుతుంది. అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా కాళ్లకు గాయాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కాలంలో మీనరాశి వారు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. మీ రహస్యాలను లేదా వ్యాపార రహస్యాలను ఇతరులతో పంచుకుంటే వారు వాటిని మీకే వ్యతిరేకంగా వాడే అవకాశం ఉంది. సమాజంలో మీకున్న మంచి పేరును చెడగొట్టడానికి కొందరు కుట్రలు చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు ప్రత్యర్థుల ఎత్తుగడలకు బలయ్యే ప్రమాదం ఉంది. చట్టపరమైన చిక్కులు, పోలీసు కేసులు వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏ చిన్న పొరపాటు చేసినా అది సామాజికంగా మిమ్మల్ని అపప్రతిష్ఠ పాలు చేస్తుంది. మీనరాశి వారు ఈ 2026 ఉగాది నుంచి శని శాంతి పూజలు చేసుకోవడం, ప్రతి శనివారం శనిదేవునికి తైలాభిషేకం చేయడం చాలా అవసరం. అలాగే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. నల్ల నువ్వులు లేదా నల్లని బట్టలను దానం చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది. అయినప్పటికీ గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు మీరు ఎంత కష్టపడినా ఫలితం నామమాత్రంగానే ఉంటుంది. ఈ సమయంలో ఓర్పును మించిన ఆయుధం మరొక్కటి లేదు. మీ ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని అంధకారంలోకి నెట్టవచ్చు. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలు కూడా ఏమాత్రం కలిసిరావు. కేవలం ధన వ్యయం మరియు శారీరక శ్రమ మాత్రమే మిగులుతాయి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా సమస్యలు లేదా డాక్యుమెంట్లలో తప్పుల వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. మీ రాశిలో శని ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి కర్మకు తక్షణమే ఫలితం దక్కుతుంది. కాబట్టి ఏ తప్పు పని చేయకుండా ఉండడమే క్షేమం. మొత్తం మీద మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం కష్టాల కడలిగా మారనుంది. దానిని దాటాలంటే ధైర్యం మరియు దైవ అనుగ్రహం రెండూ తోడవ్వాలి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగును ఆచితూచి వేయడం ద్వారా రాబోయే ఆపదలను కొంతైనా తగ్గించుకోవచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాబట్టి ఈ కష్టకాలంలో నిబ్బరంగా ఉండడమే మీనరాశి వారికి శ్రేయస్కరం. 2026 ఉగాది నుంచి అత్యంత కష్టాలను ఎదుర్కోబోతున్న రెండవ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఇప్పటికే కొనసాగుతోంది. అయితే 2026 ఉగాది నుంచి అది మరింత క్లిష్టంగా మారబోతోంది. శని భగవానుడు మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి మారడం వల్ల కుటుంబ శని లేదా వాక్కు శని ప్రభావం మొదలవుతుంది. దీనివల్ల మీరు మాట్లాడే ప్రతి మాట మీకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది. మీ నోటి దురుసు వల్ల సన్నిహితులను, ప్రాణ స్నేహితులను దూరం చేసుకుంటారు. మీరు మంచి కోసమే చెప్పినా అది ఎదుటివారికి చెడుగా వినిపిస్తుంది. అందుకే ఈ కాలంలో మౌనంగా ఉండటమే మీకు శ్రీరామ రక్ష. అనవసరమైన చర్చలు, వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా కుంభరాశి వారు అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. ద్వితీయ స్థానంలో శని ఉండటం వల్ల ధన ప్రవాహం ఆగిపోతుంది. ఊహించని ఖర్చులు తలుపు తడతాయి. ఆసుపత్రి ఖర్చులు లేదా పాత బాకీలు తీర్చడం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు. మీరు ఎంతో కష్టపడి కూడబెట్టిన సొమ్ము కళ్ల ముందే కరిగిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. అప్పులు తీసుకోవడం కూడా సులభం కాదు. ఒకవేళ తీసుకున్నా అవి తీర్చడం ఒక పెద్ద యజ్ఞంలా మారుతుంది. బ్యాంకు ఖాతాలో నిల్వలు తగ్గిపోతుంటే కలిగే ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి శిఖరాగ్రానికి చేరుతుంది. మీరు ఎన్ని గంటలు పనిచేసినా మీ బాస్ మిమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. మీపై పనిభారం పెంచుతారు, కానీ జీతం పెంచే ప్రసక్తే ఉండదు. దీనివల్ల మీరు ఉద్యోగం మానేయాలని అనుకుంటారు, కానీ కొత్త ఉద్యోగం దొరకడం చాలా కష్టమవుతుంది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే ఈ కాలంలో ఒక పెద్ద విజయం. కార్యాలయ రాజకీయాల్లో మీరు బలిపశువు అయ్యే ప్రమాదం ఉంది.
వ్యాపారస్తులకు ఇది నష్టాల కాలం. భాగస్వాములతో గొడవలు రావచ్చు. దీనివల్ల వ్యాపారం దెబ్బతింటుంది. ప్రభుత్వపరమైన చిక్కులు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు. కుంభరాశి వారు ఈ కాలంలో కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు సంతకం చేసే ముందు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవాలి. లేని పక్షంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నమ్మకస్తులే మీ ఖాతాల్లో అవకతవకలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. మీ సొంత వారే మిమ్మల్ని విమర్శిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వారి కోసం మీరు భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. వివాహం కాని వారికి ఈ ఏడాది కూడా నిరాశే మిగులుతుంది. సంబంధాలు కుదిరినట్టే కుదిరి చేజారిపోతాయి. పెళ్లి కోసం చేసే ఖర్చు అంచనాలను మించిపోతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. చదువు కంటే ఇతర వ్యాపకాలపై దృష్టి మళ్లడం వల్ల పరీక్షల్లో విఫలమయ్యే అవకాశం ఉంది. ఎంత చదివినా గుర్తుండకపోవడం, పరీక్ష సమయంలో భయం కలగడం వంటివి జరుగుతాయి. కుంభరాశి వారు శారీరక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన సమస్యలు, నరాల బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మోకాళ్ల నొప్పులు లేదా దంతాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్య బారిన పడతారు. ఈ సమయంలో మీరు ఎంతటి ధైర్యవంతులైనా మానసికంగా కుంగిపోయే సంఘటనలు ఎదురవుతాయి. మీరు నమ్మిన వ్యక్తులు మీ వెన్నుపోటు పొడిచినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. 2026 ఉగాది నుంచి మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా మారుస్తాయి. కానీ ఆ మార్పు కష్టాల నుంచి వస్తుంది. మీరు చేసే పుణ్యకార్యాలు మాత్రమే మిమ్మల్ని కొంతవరకు కాపాడుతాయి. నిరుపేదలకు సహాయం చేయడం, శారీరక వికలాంగులకు అన్నదానం చేయడం, ముసలివారికి చేతనైన సాయం చేయడం వంటివి శనిదోష తీవ్రతను తగ్గిస్తాయి. సామాజికంగా మీ ప్రతిష్టకు భంగం కలగకుండా చూసుకోవాలి. అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. ఎందుకంటే చివరకు ఆ తప్పు మీ మీదకు వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. కుంభరాశి వారు ఈ కాలంలో ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఆ ఒంటరితనం మిమ్మల్ని డిప్రెషన్లోకి నెట్టకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక గురువుల సలహాలు తీసుకోవడం, సత్సంగాల్లో పాల్గొనడం వల్ల కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ రాశికి అధిపతి శనిదేవుడి అయినప్పటికీ ఆయన కర్మ ఫలదాత కాబట్టి మీరు చేసిన ప్రతి చిన్న తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. మీరు చేసే పనుల్లో నిజాయితీ లేకపోతే శని ప్రభావం రెట్టింపోతుంది. కాబట్టి 2026 ఉగాది నుంచి మీ జీవిత ప్రయాణం ముళ్లబాటలో సాగుతుందని గ్రహించి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఆత్మీయుల సలహాలను పెడచెవిన పెట్టకండి. మీ అహంకారాన్ని పక్కన పెట్టి అందరితో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ప్రయత్నించండి. ఈ కాలం గడిచే వరకు మౌనమే మంత్రంగా మెలగండి. ఇక 3వ రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశ నడుస్తున్నప్పటికీ 2026 ఉగాది నుంచి గ్రహాల కలయిక వల్ల వీరు కూడా చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఏలినాటి శని వదిలిపోయే ముందు తన ప్రభావాన్ని బలంగా చూపిస్తుందని శాస్త్రం చెబుతోంది. దీనిని పాదశని ప్రభావం అంటారు. అంటే మీరు గమ్యాన్ని చేరుకోవడానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు అడ్డంకులు విపరీతంగా పెరుగుతాయి. ఇది ఒక పరుగు పందెంలో చివరి ల్యాప్లో కింద పడిపోయిన చందంగా ఉంటుంది. మకర రాశి వారు సాధారణంగా చాలా సహనవంతులు, కష్టపడే స్వభావం కలవారు మరియు క్రమశిక్షణకు మారుపేరు. కానీ ఈ కాలంలో మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎన్నో ఎదురవుతాయి. ఆర్థికంగా మీకు రావాల్సిన పాత బాకీలు వసూలు కావు. దీనివల్ల మీ ప్లాన్స్ అన్నీ తలకిందులవుతాయి. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే వారిప్పుడు ఆ డబ్బు ఇవ్వలేమని ముఖం చాటేయవచ్చు. బ్యాంకు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఒకవేళ రుణం వచ్చినా దాని వడ్డీలు తీర్చడం మీకు ఒక పెద్ద భారంగా మారుతుంది. చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి రాకపోయినా ఖర్చులకు సరిపడా డబ్బు లేకపోవడం మిమ్మల్ని చికాకు పెడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అకస్మాత్తుగా బదిలీలయ్యే అవకాశం ఉంది. అది కూడా మీకు ఏమాత్రం ఇష్టం లేని ప్రదేశానికి లేదా సౌకర్యాలు లేని చోటుకు వెళ్లాల్సి రావచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. మీరు చేసే పనుల క్రెడిట్ అంతా వేరే వారు తీసుకెడుతుంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత కలుగుతుంది. దీనివల్ల ఉద్యోగం మీద విరక్తి కలుగుతుంది. రాజకీయాల్లో ఉన్న మకర రాశి వారికి ఈ కాలం అత్యంత గడ్డు కాలం. ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మీ పదవికి ముప్పు రావచ్చు. సొంత పార్టీ వారే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. వ్యాపారస్తులు భారీగా సరుకును నిల్వ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులు మీ వ్యాపారాన్ని దెబ్బతీస్తాయి. కొత్త క్లయింట్లు రాకపోగా ఉన్నవారు కూడా వేరే చోటుకు వెళ్ళిపోవచ్చు. కుటుంబంలో కూడా చికాకులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించడం వల్ల లేదా ఆ వ్యక్తి చెప్పే మాటలు నమ్మడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు తప్పుగా పరిణమించవచ్చు.
వారి చదువు కోసం మీరు చేసే ఖర్చు వృధా అయ్యే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం ఎప్పుడూ వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని పాదస్థానంలో ఉండటం వల్ల కాళ్ళు, మోకాళ్ళు, మరమలకు సంబంధించిన నొప్పులు వేధిస్తాయి. నడిచేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే కింద పడి ఎముకలు విరిగే ప్రమాదం ఉంది. చర్మ సంబంధిత వ్యాధులు లేదా అలర్జీలు ఇబ్బంది పెట్టవచ్చు. ఈ కాలంలో మీరు కొత్తగా ఇల్లు కట్టడం లేదా ఆస్తులు కొనడం వంటివి చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేసినా అది వివాదాలకు దారితీయవచ్చు. మీ తోడుబుట్టువులతో ఆస్తి తగాదాలు ఏర్పడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మకర రాశి వారు 2026 ఉగాది నుంచి తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆవేశంలో ఎవరినైనా ఏదైనా అంటే అది తిరిగి మీకే ఇబ్బందిగా మారుతుంది. శత్రువులు మీ బలహీనతలను తెలుసుకొని దారి చేస్తారు. మీరు చేసే ప్రయాణాల్లో వస్తువులు దొంగిలించబడటం లేదా నష్టపోవడం వంటివి జరగవచ్చు. ముఖ్యంగా ట్రైన్ లేదా బస్సు ప్రయాణాల్లో విలువైన వస్తువులను తీసుకెళ్లకండి. ఈ కాలంలో మీరు చేసే దాన ధర్మాలు మీకు రక్షణగా నిలుస్తాయి. పక్షులకు ఆహారం పెట్టడం, ఆవులకు గ్రాసం ఇవ్వడం, వృద్ధాశ్రమాలకు విరాళాలు ఇవ్వడం వంటివి చేయడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది. మకర రాశి వారు ఈ సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీ సొంత తెలివితేటల మీద అతిగా నమ్మకం ఉంచకండి. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగించేవారు పెరుగుతారు. మీపై తప్పుడు ప్రచారాలు జరగవచ్చు. అయితే వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏలినాటి శని ముగింపు దశ కాబట్టి మరో ఏడాది పాటు ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి. కానీ ఈ 2026 ఉగాది నుంచి మాత్రం పరిస్థితులు మీకు ఏమాత్రం అనుకూలంగా లేవని గుర్తించాలి. ఏదైనా శుభకార్యం చేయాలని తలపెట్టినా అది వాయిదా పడే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది పరీక్షా సమయం. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే సంబంధం తెగిపోయే ప్రమాదం ఉంది. ప్రయాణాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. మీ శక్తి సామర్థ్యాలను గ్రహాలు బంధించినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ మకర రాశి వారు తమ సహజ సిద్ధమైన పట్టుదలతో ఈ కష్టాలను ఎదుర్కోవాలి. కాలం ఎంత కఠినంగా ఉన్నా మీలోని క్రమశిక్షణ మిమ్మల్ని రక్షిస్తుంది. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించాలని చూడకండి. ఎందుకంటే శనిదేవుడు దాన్ని రెట్టింపు శిక్షతో తిరిగి తీసుకుంటాడు. ఆధ్యాత్మికతను నమ్ముకుని ప్రతిరోజు శివనామస్మరణ చేయడం వల్ల మీకు కలిగే ఆపదలు తొలగిపోతాయి. ఈ 3 రాశుల వారే కాకుండా 2026 ఉగాది నుంచి మరికొన్ని రాశుల వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశుల వారు ఎవరంటే మేష, సింహ, ధనుసు రాశుల వారు. మేష రాశి వారిని గమనిస్తే వీరికి 2026 ఉగాది నుంచి ఏలినాటి శని మొదటి దశ ప్రారంభమవుతుంది. దీనినే వ్యయ శని అంటారు. దీని ప్రభావం వల్ల మేషరాశి వారికి అనవసరమైన ఖర్చులు తడిసి మోపెడతాయి. ఆర్థికంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డబ్బు చేజారిపోతుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల గొడవల్లో తలదూర్చడం వల్ల లేనిపోని కేసుల్లో లేదా ఆరోపణల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నిద్రలేమి తలెత్తుతుంది. వీరు తమ ఆవేశాన్ని తగ్గించుకుని ప్రతి శనివారం హనుమంతుడిని ఆరాధించడం శ్రేయస్కరం. అలాగే సింహరాశి వారికి ఈ ఉగాది నుంచి అష్టమ శని ప్రభావం మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అష్టమ శని కాలం అత్యంత కఠినమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా ధన నష్టం సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు లేదా దీర్ఘకాలిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. నమ్మిన మిత్రులే లేదా బంధువులే వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పై అధికారుల ఆగ్రహానికి గురవ్వకుండా జాగ్రత్త పడాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యున్నత స్థాయి అప్రమత్తత అవసరం. సామాజికంగా మీ గౌరవానికి భంగం కలిగించే వ్యక్తులు పెరుగుతారు. వీరు నిత్యం దైవ ప్రార్థనలో గడపడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. చివరిగా ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. శని మీ రాశి నుంచి 4వ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యం దెబ్బతింటుంది. గృహ వాతావరణంలో అశాంతి, తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆందోళన వంటి సమస్యలు ఎదురవుతాయి. స్థిరాస్తి ఒప్పందాలలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తిపరంగా పనిభారం పెరిగినా ఆశించిన గుర్తింపు లభించదు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. ఈ రాశివారు గురుగ్రహానికి పరిహారాలు చేసుకోవడం మరియు ప్రతిరోజు దక్షిణామూర్తిని పూజించడం వల్ల ఆటంకాలను అధిగమించగలరు. మొత్తం మీద చూసుకుంటే మీన, కుంభ, మకర, మేష, సింహ,
ధనుస్సు రాశుల వారికి 2026 ఉగాది ఒక సవాలుతో కూడిన సంవత్సరాన్ని తీసుకువస్తోంది. ముందు చెప్పిన 3 రాశుల వారు శని ప్రభావం వల్ల, ఇతర గ్రహాల ప్రభావం వల్ల ఏదో ఒక స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. అయితే జ్యోతిష శాస్త్రం అనేది కేవలం భయపెట్టడానికి కాదు, మనల్ని మనం ఎలా సంస్కరించుకోవాలో చెప్పడానికి. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, విజయం మరియు అపజయం అనేవి కాలచక్రంలో భాగాలు మాత్రమేనని గ్రహించాలి. మీ రాశికి కష్టాలు ఉన్నాయని తెలిసి దిగులు చెందడం కంటే ఆ కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధమవ్వడం ముఖ్యం. దైవ ప్రార్థన, క్రమశిక్షణతో కూడిన జీవనం మరియు ఇతరుల పట్ల దయ కలిగి ఉండటం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఈ 3 రాశుల వారితో పాటు ఇప్పుడు చెప్పిన మరో 3 రాశుల వారు కూడా ఈ 2026 ఉగాది రోజున పంచాంగ శ్రవణం విని తమ రాశికి సూచించిన పరిహారాలు చేసుకోవడం మంచిది. మీ జాతకంలో గ్రహాలు ఎంత బలహీనంగా ఉన్నా మీ సంకల్ప బలం బలంగా ఉంటే ఏ కష్టాన్నైనా దాటవచ్చు. అయితే అజాగ్రత్తగా ఉంటే మాత్రం చిక్కుల్లో పడటం ఖాయం. ముఖ్యంగా డబ్బు విషయంలో, మాట విషయంలో మరియు ఆరోగ్య విషయంలో ఈ 3 రాశుల వారు అత్యున్నత స్థాయి అప్రమత్తతను పాటించాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ మేఘాలు కూడా త్వరలోనే తొలగిపోయి మళ్ళీ సూర్యోదయం అవుతుంది. అప్పటి వరకు నిబ్బరంగా ఉండండి. పరాభవ నామ సంవత్సరం మీకు పేరుకు తగ్గట్టుగా పరాభవాన్ని కాకుండా ఆ పరాభవాన్ని తట్టుకుని నిలబడే శక్తిని ఇవ్వాలని ఆశిద్దాం. ఈ గ్రహగతుల విశ్లేషణ కేవలం సామాన్య జ్యోతిష్య ఫలితాల ఆధారంగా చెప్పబడింది. మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. కానీ ఈ 3 రాశుల వారు మాత్రం రాబోయే ఉగాది నుంచి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఎవరితోనూ అనవసరమైన పందాలు లేదా వాదనలకు దిగకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడం, ఎవరి జోలికి వెళ్ళకపోవడం ఈ కాలంలో ఉత్తమమైన మార్గం. భగవంతునిపై భారం వేసి ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే కాలమే మీకు రక్షణ కవచంలా మారుతుంది.